ఫ్రెండ్స్, ఈ వీడియోలో ప్రదీప్ రావత్ అలియాస్ భిక్షు యాదవ్ ఆగస్టు 4న చనిపోయిన విషయం తెలిసిందే. అయితే ప్రదీప్ రావత్ ఎలా చనిపోయాడు, ఇతని బయోగ్రఫీ ఏంది, మొదటి భార్యకు విడాకులిచ్చి రెండవ భార్యను చేసుకోవడానికి కారణాలు ఏంటి, ఈయన సాధించిన అవార్డులు ఏమిటి, ఈయన నటించిన సినిమాలలో ఎక్కువ పేరు తెచ్చిన సినిమాలు ఏవి, ఈయన కెరీర్లో భయంకర సంఘటన ఒకటి జరిగింది, దాని గురించి ఈ వీడియోలో చూద్దాం. మీరు మాత్రం మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ముందుగా ప్రదీప్ రావత్ గురించి చూద్దాం. ప్రదీప్ రావత్ జనవరి 21, 1952లో జబల్పూర్లో మధ్యప్రదేశ్లో జన్మించాడు. ఇతనికి 2 పెళ్ళిళ్ళు జరిగాయి. మొదటి భార్యకు విడాకులు ఇవ్వగా రెండవ భార్య కళ్యాణితో చనిపోయే వరకు జీవితం కొనసాగించాడు. వీళ్ళిద్దరికి 2 కుమారులు ఉన్నారు. విక్రమ్ సింగ్ అనే 2 కుమారులు ఉన్నారు. ప్రదీప్ రావత్ సై చిత్రంతో తెలుగు చిత్రసీమలోకి ప్రవేశించాడు. తమిళ చిత్రసీమలో గజని చిత్రంతో ద్విపాత్ర అభినయం చేశాడు. అతను హిందీ రీమేక్లో తన పాత్రను కొనసాగించాడు. పరోడితో కన్నడ చిత్రసీమలో, చైనా టౌన్తో మలయాళ చిత్రసీమలో, హీరో 420తో బెంగాలీ చిత్రసీమలో, క్రాక్ ఫైటర్తో భోజ్పూరి చిత్రసీమలో ఆరగ్రహణం చేశాడు. ఇలా తెలుగు, హిందీ, తమిళం, బెంగాలీ అని తేడా లేకుండా ప్రతి భాషలోనూ సినిమాలు చేస్తూ విలన్గా, కమెడియన్గా ఆడియన్స్కి తిరుగులేని ఎంటర్టైన్మెంట్ అందించాడు. ఇలా చేస్తున్న క్రమంలోనే ప్రదీప్ రావత్ క్యాన్సర్ బారిన 2022లో పడ్డాడు. మొదటిసారి కోలుకున్నాడు. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత మళ్ళీ రెండవసారి క్యాన్సర్ బారిన పడ్డాడు. అప్పటి నుండి ముంబైలోని కోకిలాబెన్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఇతనికి ప్లేట్లెట్స్ భారీగా పడిపోవడంతో ఆగస్టు 4న సోమవారం సాయంత్రం 6:30 గుండెపోటుతో మృతి చెందాడు. ఇక ఇతనికి వచ్చిన అవార్డులు చూస్తే 2004లో ఫిలింఫేర్ ఉత్తమ విలన్ అవార్డు సై చిత్రానికి వచ్చింది. అదేవిధంగా 2004లోనే సంతోషం ఉత్తమ విలన్ అవార్డు సై చిత్రానికి వచ్చింది. అదేవిధంగా 2004లోనే సై చిత్రానికి ఉత్తమ విలన్గా నంది అవార్డు కూడా వచ్చింది. 2012లో మంగళ చిత్రానికి గాను రౌడీ పాత్రలో ఉత్తమ నటుడు తెలుగు విభాగంలో సైమా అవార్డుకు నామినేట్ అయ్యాడు. అదేవిధంగా 2014లో నాయక్ చిత్రానికి గాను రౌడీ పాత్రలో ఉత్తమ నటుడి విభాగంలో సైమా అవార్డుకు నామినేట్ అయ్యారు. సై చిత్రంలో భిక్షు యాదవ్గా, భద్రా చిత్రంలో వీరయ్యగా, అందరివాడలో సత్తి బిహారుగా, ఛత్రపతిలో రాస్ బిహారీగా, లక్ష్మిలో రాయుడుగా, దేశముదురులో తంబిదురైగా, స్టాలిన్లో ఎమ్మెల్యేగా, యోగిలో నర్సింగ్ పైల్వాన్గా, పూలరంగడులో లాలాగౌడ్లా, నాయక్లో మంత్రి మంచి పాత్రలు దక్కాయి ప్రదీప్ రావత్కు. ప్రదీప్ రావత్ 80వ దశకం నుంచే హిందీ చిత్రాల్లో నటిస్తున్నప్పటికీ ఆయన కెరీర్ ఊపందుకుంది 2000 తర్వాతే. ముఖ్యంగా రాజమౌళి దర్శకత్వంలో నితిన్ హీరోగా నటించిన సై సినిమా ప్రదీప్ రావత్ కెరీర్ను గొప్ప మలుపు తిప్పింది. ఆ సినిమాలో భిక్షు యాదవ్ పాత్రలో ప్రదీప్ పండించిన విలనిజం గురించి, ఆ పాత్ర వేసిన ఇంపాక్ట్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తెర మీద పాత్రలనే కాదు, ప్రేక్షకులను కూడా భయపెట్టేలా సాగిన ఆయన విలనిజానికి నంది అవార్డ్, ఫిల్మ్ఫేర్ అవార్డులు దక్కాయి. ఆ ఒక్క సినిమా ఆయన్ని సౌత్ ఇండియన్ సినిమాలో బిజీ ఆర్టిస్టుని చేసి 100 సినిమాల దాకా నటించేలా చేసింది. భద్ర, ఛత్రపతి, గజని, అందరివాడు, స్టాలిన్, దేశముద్రు ఇలా ఎన్నో పెద్ద సినిమాల్లో ప్రదీప్ రావత్ విలన్ పాత్రతో అలరించాడు. అయితే కేవలం తాను విలన్కే పరిమితం కాదని చాటుతూ నేను, శైలజ సహా కొన్ని చిత్రాల్లో కామెడీ రోల్స్ కూడా చేసి మెప్పించారు ప్రదీప్. అయితే ఎన్ని పాత్రలు చేసినా భిక్షు యాదవ్ గానీ ఎక్కువగా గుర్తుండిపోయే ప్రదీప్ ఆరోగ్యంగా ఉండగానే ఇంకా సినిమాలో నటిస్తున్న సమయంలో ఇలా హఠాత్తుగా మరణించడం జరిగింది. ప్రదీప్ రావత్ వైవాహిక జీవితం గురించి చూస్తే ప్రదీప్కి 2 సార్లు పెళ్ళయింది. పెళ్ళయ్యాక అతని మొదటి భార్య అతనిపై తీవ్రమైన ఆరోపణలు చేయడంతో 5.5 నెలల్లోనే వారిద్దరూ విడాకులు తీసుకున్నారు. అతడి మొదటి భార్య పేరు వివరాలు తెలియపోయినప్పటికీ గతంలో ఓ ఇంటర్వ్యూలో తన ఫస్ట్ భార్యతో విడాకులు తీసుకోవడానికి గల కారణాలు వెల్లడించాడు ప్రదీప్ రావత్. ప్రదీప్ రావత్ మాట్లాడుతూ, నా భార్య గర్భవతిగా ఉంది. ఆమె కడుపులో నా బిడ్డ ఉంది. నా నుండి డబ్బు ఎలా రాబట్టుకోవాలా అని ఆలోచిస్తూ ఆమె నా కుటుంబం పైన పోలీసుల ఫిర్యాదు చేసింది. ఆ సమయంలో సెక్షన్ 498A కింద చాలా గందరగోళం జరిగింది. మద్యం సేవించి మా కూతురిని నేనే చంపానని ఆమె కుటుంబం నాపై ఆరోపణలు చేసింది. ఆ కేసు నెల రోజుల్లోనూ క్లోజ్ అయింది. ఆమె వేరొకరితో ప్రేమలో పడి అతడిని పెళ్లి చేసుకుంది. తర్వాత
ఆమె మా లాయర్ దగ్గరకు వచ్చి అన్ని విషయాలు ఒప్పుకుంది. దీంతో ఆ కేసు తొందరగా క్లోజ్ అయిందని చెప్పుకొచ్చాడు. మొదటి వివాహ జీవితం విచ్ఛిన్నం కావడంతో చాలా సంవత్సరాల పాటు ప్రదీప్ రావత్ ఒంటరిగా ఉన్నాడు. ప్రదీప్ రావత్కి రెండో మ్యారేజ్ 2006లో 54వ సంవత్సరంలో జరిగింది. ప్రదీప్ రావత్ తనకు 54 ఏళ్ల వయసు వచ్చినప్పుడు కళ్యాణి అనే తెలుగు అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. స్టాలిన్ మూవీ షూటింగ్ సమయంలో ఆమెతో పరిచయం ఏర్పడిందని ప్రదీప్ గతంలో జరిగిన ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఆమెతో ఏర్పడిన పరిచయం గురించి ప్రదీప్ ఆ ఇంటర్వ్యూలో చెప్తూ, ఆమెని తొలిచూపులోనే ప్రేమించాను. ఒక ప్రముఖ వ్యక్తి చేత మధ్యవర్తిత్వం చేయించి నా ప్రేమని అతని ద్వారా తెలిపి పెళ్లి చేసుకునే ప్రయత్నం చేశాను. వర్కౌట్ కాలేదు. కానీ విధి మేమిద్దరం కలిసి జీవించాలని రాసిపెట్టింది. ఒకరోజు ఆమె కారు పాడవడంతో నా కారు ఎక్కారు. అక్కడి నుండి ఏర్పడిన పరిచయం ప్రేమగా మారిందంటూ చెప్పుకొచ్చారు ప్రదీప్. అయితే ప్రదీప్ రావత్ జీవితంలోనే ఒక భయానక సంఘటన జరిగింది. అది ఇప్పుడు చూద్దాం. వినోద్ ఖన్నా హీరోగా నటిస్తున్న మహాసంగ్రామ్ షూటింగ్ సమయంలో ఆయన దాదాపు చావు అంచుల దాకా వెళ్ళొచ్చారు. సముద్రంలోని ఒక పెద్ద ఓడపై పోరాట సన్నివేశం చిత్రీకరిస్తున్నారు. ఆ సమయంలో వినోద్ ఖన్నా కొడుతుంటే ప్రదీప్ రావత్ తప్పుకోవాల్సి ఉంటుంది. కానీ అంచనా తప్పి ఆయన సముద్రం మధ్యలో పడిపోయాడు. ఈత వచ్చినప్పటికీ అలల తీవ్రత ఎక్కువగా ఉండడం, సుడిగుండాల నడుమ ఓడ తిరుగుతుండగా సముద్రంలో మునుగుతూ ఓడ కింద ఉండే పవర్ఫుల్ ఇంజన్ ఫ్యాన్కు తగిలే పరిస్థితి ఏర్పడింది. వెంటనే అక్కడే ఓడ కింది భాగంలో ఉన్న ఒక ఇనుప కమ్మి ఆయన చేతికి తగలడంతో దానిని గట్టిగా పట్టుకొని కేకలు వేయడంతో అక్కడున్న జాలర్లు, చిత్ర యూనిట్ సభ్యులు వెంటనే స్పందించారు. పైనుంచి సేఫ్టీ ఫ్లోటింగ్ ట్యూబులు తాళ్ళు విసిరి జాలర్ల సహాయంతో ఆయనను సురక్షితంగా రక్షించారు. ఆ ఘటన ప్రదీప్ రావత్ జీవితంలోనే భయానక సంఘటన. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తనదైన ముద్ర వేశారు ప్రదీప్ రావత్. ప్రదీప్ రావత్ సుమారు 150 సినిమాల్లో నటించాడు. దాదాపు ఈయన ఆస్తులు ప్రస్తుతం 41 కోట్లు. మధ్యప్రదేశ్లోని జబల్పూర్కు చెందిన రావత్కు లైట్స్ మరియు కెమెరా ప్రపంచంలోకి ప్రయాణం సులభంగా ఏమీ సాగలేదు. అనుభవజ్ఞుడైన ఫిలిం మేకర్ బిఆర్ చోప్రా దృష్టి ఆయన బలమైన వ్యక్తిత్వంపై పడే వరకు ఆయన ప్రారంభంలో అనేకసార్లు తిరస్కరణకు ఎదుర్కొన్నారు. ఆయనకు ప్రసిద్ధ టీవీ సీరియల్ మహాభారత్లో అశ్వత్థామ పాత్ర లభించింది. ఈ పాత్ర రావత్ను ప్రతి ఇంట్లో పరిచయమైన ముఖంగా మార్చింది. ఇది ఆయన కెరీర్లో ఒక ముఖ్యమైన మలుపుగా నిలిచి సినిమాల్లో పెద్ద అవకాశాలకు దారాలు తెరిచాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఈ వీడియోని హైప్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఈ వీడియోని హైప్ చేయండి.